ఈరోజు హార్వెస్ట్ అండి. ఎక్కువ ఏమి లేవు, పెద్దగాను 5 వస్తున్నాయి. కానీ ఇదిగోండి, ఇగోనండి. గోంగూర మట్టు కొద్ది బాగానే పెరుగుతుందండి, కానీ ఇది కూడా కట్ చేసి ఎవరికన్నా ఇవ్వాలి. ఇదిగోనండి, అసలు నా బెల్ పెప్పర్లు కోసాక మళ్ళీ పోతా పిందా ఏమి లేదా, ఉన్నాయి కోసాక. వీటికి ఏం చేయమంటారో మీకు ఏమైనా తెలిస్తే చెప్పండి అండి. మిరపకాయలు వస్తున్నాయండి, కొంచెం తెలుస్తుందా మీకు? మిరపకాయలు ఇదిగోండి, అక్కడక్కడ ఉన్నాయిలేండి, గ్రీన్ కలర్లో మనకి కనపడతలేదు కానీ ఉంటూ ఉన్నాయండి. రోజు వర్షాలు గాలి కదండి, అదిగో పడిపోతున్నాయి. వంగ పూలు ఉన్నా కూడాను రాలేదు, కాయ అవ్వలేదు. ఇది నా కాకర పెంద పూలు పడ్డాయి. ఇదొకటి అండి, ఇదొకటి అండి. పువ్వు ఇప్పుడే ఇచ్చుతుంది. అంత 3-4 ఉన్నాయండి. ఇదిలేనండి, దొండకాయలు కోసేద్దామని ఉంది. ఆ రోజు 8 కాయలు ఒక్కరోజు కాసినాయి అనుకున్నాము, ఇప్పుడు 8 కాయలు దొరకట్లేదు. ఇదిగోండి, నాకు ఎవరన్నా వీడియో తీసేవాళ్ళు ఉంటే నాకు కాయలు చూపించడానికి బాగుంటుందండి. నాకు వీలుగాక ఒకసారి చూపించటం, ఒకసారి కోసి పెడుతున్నాను. ఇదిగోనండి, మన 8 కాయలు మనకు వచ్చినాయిలేండి. పడిపోతున్నాయి కాయలు, బట్ టబ్బు తెచ్చుకోవాలి నేను. ఇగోనండి, ఒక కాయ కింద పడింది, తీస్తాను. ఈరోజు మన స్పెషల్ అయితే ఒకటి ఉందండి. ఇదిగోండి, ఇది తీసేద్దాం అనుకుంటున్నాను. ఇది బీట్రూట్ పైకి సగం అలా కనపడుతుందండి. ఇలా పైకి సగం కనపడుతుందంటే పీకేసేయచ్చు. పీకేసేద్దాం. ఇదిగోనండి, బాగానే వచ్చింది. ఇది నేనేం గింజలు తెచ్చేమి వేయలేదండి. ఇది ఆ కంపోస్ట్లో నుంచి వచ్చింది, దాంట్లో పెడితే అది వచ్చిందేనండి. ఇది అవునండి, ఇది బీట్రూట్. ఇదిగోండి, గోంగూర వచ్చిందండి. కొంచెం కడలు తీసేస్తే ఎక్కువ అవుతుంది, కానీ కథ వచ్చింది, బాగానే వచ్చింది, ఫ్రెష్గాను. ఇదిగోనండి, ఈరోజు నా హార్వెస్ట్ సూరుమంటుంది, పెద్ద ఏం రాలేదండి. ఒక 7-8 బెండకాయలు, 10 దొండకాయలు, ఇంకంతే. దొండకాయ ఫస్ట్ హార్వెస్ట్ అండి అది. బెండకాయలు రోజు 2, 3, 4 వస్తున్నాయి. ఇవాళకి ఇవన్నమాట. ఇంతే నా హార్వెస్ట్. డన్.